వేసవి వేడిపై దాడి, చల్లటిది ఫ్రెషింగ్ స్టాప్ తో హాయి. ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాసేపట్లో హైకోర్టులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది. మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ను డిస్మిస్ చేయాలని కోర్టులో సిట్ కౌంటర్ దాఖలు చేసింది. ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాసేపట్లో హైకోర్టులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి వినయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వినయ్, స్వాతి, ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కేసుకు సంబంధించి సిట్ దర్యాప్తు వేగవంతంగా ముందుకు తీసుకెళ్తా ఉంది. దీంట్లో ఎవరు పాత్ర ఉన్నా సరే వేగంగా దర్యాప్తు చేయాలని భావిస్తా ఉంది. అందులో భాగంగానే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పాత్ర పైన ఫోకస్ పెట్టింది. ఈ కేసుకు సంబంధించి ఎంపీ మిథున్ రెడ్డి కూడా హైకోర్టుకి ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన హైకోర్టుని కోరారు. అయితే ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ డిస్మిస్ చేయాలని అటు సిట్ కూడా కౌంటర్ దాఖలు చేసింది. కౌంటర్ దాఖలు చేస్తూ కొన్ని కీలక అంశాలు కూడా మెన్షన్ చేసింది. ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి పాత్ర చాలా కీలకంగా ఉంది, అతను వ్యూహరచన చేశారని కూడా దాంట్లో క్లియర్ గా మెన్షన్ చేశారు. మరోవైపు వివిధ కంపెనీల నుంచి 5 కోట్లు ఇతని అకౌంట్లోకి వచ్చినాయని చెప్పి దాంట్లో మెన్షన్ చేసింది. దాంతో పాటు ఏదైతే గతంలో హైకోర్టు బెయిల్ రిజెక్ట్ చేసిన తర్వాత మిథున్ రెడ్డిని విచారించిన తర్వాతే చాలా కీలక అంశాలు బయటకు వచ్చినాయని చెప్పి ఆ కౌంటర్ దాఖలు చేసిన అంశాల్లో మెన్షన్ చేసింది. మరోవైపు ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి పూర్తి వ్యూహరచన అంతా మిథున్ రెడ్డి చేశారని కూడా దాంట్లో మెన్షన్ చేసింది. ఎంపీ పదవిని కూడా దుర్వినియోగం చేశారని దాంట్లో క్లియర్ గా మెన్షన్ చేసింది. అయితే ఇప్పటికే ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో సిట్ చాలా వేగంగా ముందుకెళ్తుంది. ఇప్పటికే అనేక మందిని అరెస్ట్ చేసింది. దాంతో పాటు ఎవరైతే పాత్రదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు ఎంక్వైరీ చేస్తా ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి మిథున్ రెడ్డి కూడా ఈ రోజు హైకోర్టుని ఆశ్రయించారు. ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో విచారణ జరగబోతా ఉంది. మరోవైపు ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ సంబంధించి డిస్మిస్ చేయాలని అటు సిట్ కూడా కౌంటర్ దాఖలు చేసింది. ఈ తర్వాత పూర్తిగా అంటే మిథున్ రెడ్డిని కస్టడీలో ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసిన తర్వాత మరిన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పి కూడా దాంట్లో మెన్షన్ చేయింది. అయితే మరి కాసేపట్లో విచారణ ప్రారంభంగా అవుతుంది. హైకోర్టు ఎటువంటి జడ్జిమెంట్ ఇస్తుందన్నది చూడాలి. స్వాతి. రైట్ వినయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.